ఈరోజు ఒక మిత్రుడు ఒక క్వశ్చన్ అడిగారు. అతను ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా అమ్యూనిటీస్‌లో ఏసీ, జిమ్ అనేది మెన్షన్ చేశారు. సో, జిమ్‌లో ఏసీ బిగియలేదు ఏందంటే, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అప్లై ఉంది చూడండి. జిమ్‌లో ఏసీ బిగించము అనేసి చెప్పారంట. సో, ఇది బిగిచ్చేసాం టర్మ్స్ అండ్ కండిషన్ అని మెన్షన్ చేశారు గానీ, అందులో ఓన్లీ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ప్రతిదానికి అప్లై అవుతాయి. అయినంత మాత్రాన అమ్యూనిటీస్ కింద ఏసీ అనే ఒక కమిట్మెంట్ ఇచ్చి అప్లికేబుల్ కాదు అంటే కాదు. అది మీరు 100% ఎలిజిబుల్. సో, మీరు దానికి బిల్డర్‌ని లిఖితపూర్వకంగా అడగండి ఇవ్వము అనేసి. అన్నట్లప్పుడు మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో బ్రోచరు ప్లస్ మీ ఫ్లాట్ కొనుగోలు చేసినటువంటి రిజిస్టర్ సేల్ డీడు ప్లస్ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ అట్లా తీసుకొని మీరు ఫస్ట్ రేరాలో కంప్లైంట్ చేయండి. అట్లా అనేదానికి లేదు. కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత యాజ్ ఎమ్యూనిటీస్ కింద ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సింది. చేయని ఎడల మీరు రేరాగా అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు రివ్యూ చేసి ఖచ్చితంగా మీకు న్యాయం అనేది చేయడం జరుగుతుంది. అంతేగాని మీరు టర్మ్స్ అండ్ కండిషన్ ఒక పదం అనేది చూపించి చేస్తే కాదు. టర్మ్స్ అండ్ కండిషన్ అనేది ప్రతిదానికి ఉంటుంది. అట్లని అమ్యూనిటీస్ కింద చేస్తామని చెప్పి చేయకుండా టర్మ్స్ అండ్ కండిషన్ అనే పదం చూపించి జస్ట్ ప్రింటింగ్ పర్పస్ చేసాము, అది చేయము అనేదానికి లేదు. ఫస్ట్ మీరు లిఖితపూర్వకంగా చేయమని రిటర్న్ తీసుకొని మీరు దానికి తీసుకెళ్ళి మీకు రేరాలాగానే ఇస్తే మీకు ఖర్చు కూడా పెద్దగా ఏం రాదు. జస్ట్ 1000 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళని పిలిపించి వాళ్ళు మీకు అది ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతారు. అలా చేయని యెడల వాళ్ళకి ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. అది కానీ వాళ్ళు కానీ ఫుల్ఫిల్ చేయని యెడల బిల్డర్ని డిఫాల్ట్ లిస్ట్లో చేర్చడం జరుగుతుంది. మీకు ఒక రేరా అనేది కల్పించడం జరిగింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేసి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళని ఎవరు అప్రోచ్ అవ్వాలి, సో ఫుల్ఫిల్ కానప్పుడు మనం ఎవరు అప్రోచ్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఇలాంటి మోసాలను అరికట్టేదానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సంయుక్తంగా ఒక రేరా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అక్కడ ఫస్ట్ మీరు కంప్లైంట్ చేయండి, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా అనేది అది మీకు ఫుల్ఫిల్ చేయాల్సిందే. బ్రోచర్లో ఇచ్చిన తర్వాత చేయము అది ఇదంటే మాత్రం కుదరదు. మీకు ఏదైనా కానీ సలహాలు సందేహాలు కానీ అవసరం అనుకున్నట్లయితే బిలో కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు సరైన అడ్వైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇష్యూని ఎలా ఫైల్ చేయాలి, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి విత్ రేరాతో అనేది అడ్రస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్.